నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం. కాన్వాయ్లో ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు. నిర్మాత దిల్ రాజు ఆఫీసులో కొనసాగుతున్న సోదాలు. మహిళా అధికారి ఆధ్వర్యంలో ఐటీ దాడులు. హైదరాబాద్ కేపీహెచ్బీ భూముల వేలంపాట. ప్రజల ఆస్తులు అమ్మకానికి పెట్టొద్దని బీఆర్ఎస్ ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దావోస్ లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దావోస్ లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ దాడులు ముగిశాయి. కానీ కార్యాలయాలతో పాటు ఇతర ఆస్తులపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. గత 3 రోజులుగా దిల్ రాజు నివాసం కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగాయి. పెద్ద ఎత్తున తనిఖీలు జరగడంతో పరిశ్రమలో సినీ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ఈ దాడుల వెనుక ఉద్దేశం ఏమిటి అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థ టాలీవుడ్ లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరగడం ఇండస్ట్రీలోనే కాకుండా సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే దిల్ రాజు సోదరుడు శిరీష్ కూతురు హన్సితారెడ్డి ఇళ్లలో తనిఖీలు ముగించారు. వారి ఆస్తుల వివరాలు, లావాదేవీలపై అధికారులు మరింత సమాచారం సేకరించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. గత 4 రోజుల నుంచి సినీ ప్రముఖుల మీద ఐటీ దాడులు జరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజు దిల్రాజు ఎందుకంటే సినిమాలో భారీ నిర్మాత అయినటువంటి దిల్రాజు మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే కంపెనీల మీద ఐటీ జరుగుతున్నాయి. అయితే ఈ రోజు 4 ప్రముఖ మహిళా అధికార ఆధ్వర్యంలో ఈ రైలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఆయన నివాసంలో తనిఖీ సోదాలు చేసిన అధికారులు పలు కేసు పత్రాలు సేకరించారు. ఈ రోజు సాయంత్రం ఆయన అక్కడి నుంచి ఐటీ అధికారులు సాగర్ సొసైటీ ఆయనకు ఆఫీస్ ఎస్సీసీ ఆఫీస్ ఈ రోజు ఆయన తీసుకునే మిగతా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అంటే ఈ లావాదేవీలను ఎలా చేశారు ఏంటి అనేది, ఒకవేళ జిఎస్టీ ఏ విధంగా చెల్లింపులు చేస్తున్నారు అనే దాని మీద ఐటీ అధికారులు మరింత సమాచారం లాగేందుకు కూడా చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సంపత్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం త్రుటిలో తప్పింది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్లో కారులో వెళ్తున్న ఉత్తమ్ గరడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి కారు ఆపారు. డ్రైవర్ సడన్ గా కారును ఆపగా మంత్రి కాన్వాయ్లో వెనుక నుంచి వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్
రెడ్డికి ప్రమాదం త్రుటిలో తప్పింది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో కారులో వెళ్తున్న ఉత్తమ్ గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిలబడి ఉండడం చూసి కారు ఆపారు. డ్రైవర్ సడన్ గా కారును ఆపగా మంత్రి కాన్వాయ్ లో వెనుక నుంచి వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో సౌత్ జోన్ డీఎస్పీ బానోదయ ఆకస్మిక తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. జిల్లా పరిధిలోని పత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను పోలీస్ స్టేషన్లలో రికార్డులు పరిశీలించామని ఆయన చెప్పారు. వివాదాస్పద గ్రామాల గురించి పెదనందిపాడు ఎస్ఐ మధు డీఎస్పీకి వివరించారు. సౌత్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రతిపాడు సర్కిల్కి విజిట్ చేసి దాని కింద ఉన్న 3 స్టేషన్స్ ప్రతిపాడు, కాకమాను, పెదనందిపాడు విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న క్రిటికల్ ఏరియాస్ గురించి ఇన్ఫర్మేషన్ని ఎస్హెచ్ఓస్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మేడం మీ పరిధిలో ఏమేమి జరుగుతున్నాయని మీకు అవగాహన తెలుసుకోవడం కోసమే, గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడం కోసమే ఈ విజిట్ యొక్క ముఖ్య అంశం. ఇప్పుడు RRR అని, స్పెన్ అని ఒక మోసగాళ్ళు తయారయ్యి హైకోర్టులు ఇస్తామని చెప్పి డబ్బులు చాలా వందల కోట్ల రూపాయలు దండ చేశారు మేడం. ఇక్కడ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. అలానే శనగలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారండి, గైడ్ చేస్తున్నాం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సో అవి తొందరలోనే క్రాక్ చేస్తారు. విజిటింగ్లో భాగంగానే సౌత్ హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో హౌసింగ్ బోర్డు భూములు వేలంపాట నిర్వహించారు. ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టొద్దని బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాలనీలోని రమ్య గ్రౌండ్స్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 2:15 వరకు వేలం నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేలంపాట నిలిపివేశారు. వేలంపాటలో పాల్గొనేందుకు వచ్చిన వారు వేలం ఆగిపోవడంతో ఆందోళన చేశారు. మంత్రి నారాయణ అమరావతిలో పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు డ్రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ను పరిశీలించారు. 2015 జనవరి 1వ తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాల స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా చేయాల్సిన లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మల్ ఫాస్టింగ్ చేత చేయించామన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ 217 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి కల్లా, అంటే 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అనేక విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్. ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం 4,053 అపార్ట్మెంట్లు,
4053 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది 90%. ఇప్పుడు 2014-19కే 4053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, పెద్ద గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో. అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేస్తుంది. అంటే అది ప్రజాస్వామ్యం. కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చింది. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్లు కట్టేది ప్రజాస్వామ్యం. గత ప్రభుత్వం ఈ శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లిలో నకిలీ బంగారం ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 21 లక్షల రూపాయల నగదు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని 10 మందిని అరెస్టు చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. జేసీపీతో పనిచేస్తుంటే పాతకాలం నాటి బంగారం దొరికిందని నమ్మబలికి వాటిని అమ్ముకోలేకపోతున్నామని మోసం చేస్తున్నారని చెప్పారు. ₹1,00,000 విలువ చేసే హారాలను తక్కువ రేటుకు ఇస్తామని బురిడి కొట్టిస్తున్నారని వెల్లడించారు. ఇట్లా మేము జేసీబీ డ్రైవర్లము ఇట్లా గుంటూరు సైడ్ నుంచి వచ్చి ఇది ఉడిపి దగ్గర పనిచేస్తున్నాము అని చెప్పినారు సార్. అంటే నేను ఏం చేయాలని అంటే ఇట్లా మాకు జేసీబీతో పనిచేసేటప్పుడు పనిచేస్తుంటే ఇది తవ్వకాల్లో ఇట్లా దొరికినాయి చేస్తుంటే అంటే ఓనర్లు వెళ్ళుకోకుండా అమ్ముకుంటాము, ఎవరైనా ఇట్లా అమ్మిచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి అన్నారు. మాకు తెలియదు అని చెప్పేసినాం సార్. అట్లా 10 రోజులు ఫోన్ మాట్లాడుకోకుండా వచ్చినారు. కానీ రోజు ఫోన్ చేస్తున్నారు. నేను మాట్లాడలేదు సార్. 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ చేస్తూనే ఉన్నారు కంటిన్యూ. మళ్ళీ మాట్లాడినాను. ఏమన్నా అంటే మీరు బీదోళ్ళు అంటారు, ఏదో బాగుపడతాము, ఎవరైనా ఉంటే చూపించండి అన్న, చెప్పండి అట్లా ఏదో మీకు అంత ఇంత ఉంటుందిలే అని చెప్పినారు. నా దగ్గర ఏం లేవన్నా, మాకు దాని గురించి తెలీదు, మేము పొద్దున్న లేచిన కూలి వెళ్ళని చెప్పేసి అంటే అన్న చూడన్నా అంటే నేను రోజు సతాయిస్తున్నాడు ఫోన్ చేసి ఎవరు అతను ఇక్కడ గుంటూరు అతనంట అని మా అన్నకి చెప్పేసి అంటే ఎవరు ఎక్కడ అంటే వీడియో కాల్ చేసి వీడియో కాల్లో చూపిస్తారు సార్. దండది ఇట్లా 3 కేజీలు 3 కిలోలు ఉందని సార్. అన్న తర్వాత అన్న రియల్లో కాదని చెప్పినది అన్నారు సార్. అన్న తర్వాత అది వాళ్ళు వచ్చి చూపించి దాన్ని చెక్ చేసుకోండి అంటే గోల్డ్ అని తేలింది సార్. అది తేలిన తర్వాత అమౌంట్ తీసుకొని రమ్మన్నారు. అమౌంట్ తీసుకున్న తర్వాత మా అన్న చెప్తే అమౌంట్ నా దగ్గర లేదన్నా అంటే అన్న అడ్జస్ట్మెంట్ చేశారు. అమౌంట్ 23 lakhs గాను 21 lakhs మేము రికవర్ చేసినాం. ఒక 5 సెల్ ఫోన్లు చేసినాం, 5 బైకులు రికవర్ చేసినాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా రికవర్ చేస్తాం. మెయిన్ డబ్బుగా ఇది కాబట్టి ఇమ్మీడియట్గా ఖర్చు చేస్తే వీళ్ళంతా బేకార్ బ్యాచ్. ఇదంతా ఏం డబ్బులు ఏముంటారు, బేకారుగా తిరగడం, తినడం, తాగడం, ఇది పనులు చేసుకుంటున్నాం. వీళ్ళకు ఏ విధంగా శిక్ష ఏ విధంగా పడాలో చేపించేస్తాం. వీళ్ళు పాత నేరస్తులు ఉన్నారు. వీళ్ళ వృత్తి అది, వీళ్ళ వృత్తి ఈ విధంగా చేసుకుంటారు. మెయిన్ మన అన్నమయ్య జిల్లాలో వీరబల్ ఏరియాలో తాండాలు ఉన్నాయి. తాండాల దగ్గర ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో జరుగుతూ ఉంది. ఇదే కాక తుమ్కూరు, చిక్బల్లాపూర్, హోస్పేట ఈ ఏరియాలో కూడా మన దాంట్లో ముద్దాయిలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా చాలా చాకచక్యం చేసినారు. మా ఎస్పీ గారు కూడా మా సిబ్బందిని అందరిని అప్రిషియేట్ చేసినారు. రాంకాలు వచ్చింది సార్ నైట్ 9 పైన. ఇట్లా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో 10 కోట్ల 50 లక్షల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. హిందూపురం అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 90 కోట్లతో రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. హిందూపూర్లో ఎటువంటి యొక్క విద్యుత్ సమస్య రాకుండా, అలాగే ఈ లో వోల్టేజ్ ఏదైతే సమస్య ఉందని అధిగమించడానికని ఇవాళ ఇక్కడ మొత్తం ఇప్పటికీ ఒక 4 మన సబ్స్టేషన్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. 4 అంటే ముందు 27 సంవత్సరాలు ఒక సమస్య అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అమలాపురంలో ఈ యొక్క సబ్స్టేషన్ ఒక ఇది. అలాగే ముఖ్యంగా ఏంటంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ఎవరైతే 200 యూనిట్లు వాడుకుంటున్నారో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దానివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే
దీంట్లో ఉన్న లాభం ప్రభుత్వం మీకు 2.5 లక్షల రూపాయలు ఇస్తుంది. తర్వాత ఒక 78,000 రూపాయల గరిష్ట సబ్సిడీ మీరు పొందవచ్చు. అలాగే ఏదైతే మీరు వాడుకుంటున్నారో అది వాడుకోగా మిగిలింది మీరు ఈ యొక్క నెట్ దీని ద్వారా తిరిగి ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థకు మీరు తిరిగిచ్చి మీరు కూడా. ప్రకాశం జిల్లా ఒంగోలులో కిల్లాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నిద్రమాత్రల వినియోగంతో చోరీలకు పాల్పడుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ దామోదర్ వివరాలు వెల్లడించారు. దేవరంపాడుకు చెందిన గంటా ఏలీసమ్మ ఆలియాస్ నందం సుజాత నగరంలోని బాలాజీ నగర్లో నివాసం ఉంటుంది. శుభకార్యాలకు వెళ్తూ మాటలు కలిపి నమ్మించి బుట్టలో వేసుకునేదన్నారు. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు కలిపి శీతల పానీయం ఇచ్చి వారు మత్తులోకి వెళ్లాక చోరీలకు పాల్పడదని పోలీసులు తెలిపారు. అలియాస్ ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది. ఈవిడికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డాక్టర్ని అప్రోచ్ అయితే ఈమెకి కొన్ని ట్యాబ్లెట్స్ రాయటం, అన్నీ మెడికల్ టెస్టులు చేసి కొన్ని ట్యాబ్లెట్స్ రాశారు. ఇంకొంచెం చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది. గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈమెకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ వాడే క్రమంలో నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది. కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఈవిడికి. ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు 2-3 వేస్తే బాగా మైకంగా ఉంటుంది, నిద్ర లేరు. దాదాపు ఒక 10 అవర్స్ 12 అవర్స్ అని చెప్పి ఈమె. బాలికల పట్ల సమాజం వివక్ష చూపడం దురదృష్టకరమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి అన్నారు. ప్రాచీన కాలం నుంచి భారతీయ సమాజంలో స్త్రీలకు ప్రత్యేక గౌరవం ఉండేదన్నారు. ఆడపిల్లలను లక్ష్మీదేవిగా భావించేవారన్నారు. కానీ ఇటీవల ఆడపిల్ల భారం అనే భావన వచ్చిందన్నారు. ఇది మంచి పరిణామం కాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన పూర్తిగా నిరాశపరిచిందని విమర్శించారు. పర్యటన ఖర్చు 80 కోట్లు అయిందన్నారు. మహారాష్ట్ర 16 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 1,78 లక్షల కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రచార దురద తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని సంబరాలు చేసుకునేవాళ్ళు, సంతోషపడేవారు. కానీ కాలక్రమేణా మార్పు వచ్చింది. ఇటీవల కాలంలో ఆడపిల్ల పుడితే ఆడపిల్ల భారము అనే భావన అటు తల్లిదండ్రుల్లో సమాజంలో వచ్చింది. పర్యవసానంగా ఆడ శిశువుల భ్రూణ హత్యలు ఎక్కువైపోయాయి. అంటే గర్భంలో ఉన్నప్పుడే శిశువు మగ శిశువా ఆడ శిశువా అని గుర్తించడం, ఆడ శిశువు అనితే అబార్షన్ చేయించుకోవడం ఎక్కువైపోతా ఉంది. పర్యవసానంగా సమాజంలో స్త్రీ పురుషుల లింగ నిష్పత్తిలో తేడా వస్తూ ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.